యలమంచిలి సర్కిల్ ప్రజలకి, యువతకి, అలాగే ప్రెస్ సోదరులందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా పోలీసు వారి తరఫున మేము తెలియజేయనటువంటి ఏంటంటే, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ముసుగులో కొత్త సంవత్సర వేడుకల్లో ఆసరాగా చేసుకొని ప్రతి సంవత్సరం కూడా కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు జరగడం మనం ప్రతి సంవత్సరం చూస్తున్నాం, వింటున్నాము. అది విషాదకర సంఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సి వస్తే యాక్సిడెంట్స్. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేటప్పటికీ చాలామంది యువత మద్యం మత్తులో మునిగి వెహికల్స్ అనేవి డ్రైవ్ చేయడం. సో మద్యం మత్తులో డ్రైవ్ చేస్తూ తమకు తాము కానీ లేదా తాము వేరొకరు చావుకు కానీ కారణమవుతున్నారు. ముఖ్యంగా వాటిని అవాయిడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఇందుకోసం నేను అందరికీ కూడా కోరుతున్నది ఒకటే, పోలీస్ డిపార్ట్మెంట్ వారి తరఫున ప్రజల యొక్క క్షేమాన్ని, వాళ్ళ యొక్క భద్రతని ఆశించేటువంటి పోలీస్ అధికారిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారి తరఫున మా సర్కిల్ ఎస్ఐస్ మేము అందరం కలిసి చెప్తున్నది ఏంటంటే, నూతన సంవత్సర సెలబ్రేషన్స్, నూతన సంవత్సరం ఉత్సవాలు చేసుకోండి, కానీ అవి వాటికి కొన్ని పరిమితులు విధించుకోండి. సర్టెన్ లిమిట్స్లో వాటిని జరుపుకున్నట్లయితే ఆ వేడుకలను ఆనందదాయకంగా ఉంటాయి. అది మితిమీరినట్లయితే అది విషాదాంతం అవుతాయి, విషాదాలకి దారితీస్తాయి. కాబట్టి అందరికీ నేను ముఖ్యంగా మనవి చేసుకున్నది ఏంటంటే, దయచేసి తాగి వాహనాలు నడపడం, అలాగే స్పీడ్ డ్రైవ్ చేయడం, అలాగే లేట్ నైట్ చేయడం వలన జనసమూహంలోకి ఈ డ్రైవ్ చేసుకుంటూ ఫీట్స్ చేయడం ద్వారా మందు తాగి అయితే వాళ్ళైనా చావచ్చు, లేదంటే వాళ్ళు వేరొకరు చావుకైనా కారణం కావచ్చు. ఈ నూతన సంవత్సరం సందర్భంగా ఇలాంటి సంఘటనలు కూడా ఎప్పటిలాగే జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మరీ మేము యువత అందరికి కూడా విన్నవిస్తున్నాను నేను. అదేవిధంగా పేరెంట్స్ కూడా, ముఖ్యంగా యూత్ తాలూకు పేరెంట్స్ కూడా వాళ్ళని కంట్రోల్ చేయాల్సి ఉంది. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ తమ పిల్లల్ని ఏదో వేడుకలు కదా, నూతన సంవత్సరం సెలబ్రేషన్స్ కదా అని చెప్పేసి అతనికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరుగుతుంటుంది. సో ఆ క్రమంలోనే ఎంతో అల్లారుముద్దుగా పెంచుకొని ప్రయోజనం చేయాలనుకుంటున్న పేరెంట్స్ కూడా శోకం మిగులుతుంది. సో దయచేసి ఇదంతా కూడా మనం అవాయిడ్ చేయాలంటే పేరెంట్స్ కూడా కేరింగ్ తీసుకోవాలి. వాళ్ళు కూడా లైసెన్స్ లేనటువంటి తమ పిల్లలకి వెహికల్స్ ఇవ్వకూడదు. అదేవిధంగా పిల్లలకు వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు చెప్పే పంపించాలి. అంతేకాకుండా ఈ వేడుకలు అనేవి రేపు 31st నైట్ 12 తర్వాత ఒక 15 to 20 minutes, హాఫ్ అన్ అవర్లో ముగించి అందరూ కూడా సేఫ్గా ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళంతా కూడా భద్రంగా ఉంటారు. మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ముఖ్యంగా పిల్లల యొక్క పేరెంట్స్ అనే వాళ్ళు కేర్ తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. అదేవిధంగా లైసెన్స్ లేనటువంటి వ్యక్తులకి వెహికల్స్ ఇచ్చి వెహికల్ ఓనర్స్ అయినటువంటి వాళ్ళందరూ కూడా యాక్సిడెంట్స్ జరిగేటప్పుడు ఆయా కేసుల్లో ముద్దాయిలు కావద్దని చెప్పి కోరుతున్నాను. అంతేకాకుండా ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మైనర్స్, చిన్నపిల్లలు 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాసు చదువుతున్న పిల్లలు ఏదో సరదాగా బైక్ నేర్చుకుంటారంటే బైక్ నేర్చుకోవడానికి వాళ్ళకి బైక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నేర్చుకోవడం అనేది ఏదో గ్రౌండ్లో జరగాలి తప్ప రోడ్స్ పైన, హైవేస్ పైన ఉండకూడదు. అలాగే వాళ్ళు వన్స్ బైక్ నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ మీద పేరెంట్స్ కూడా నిఘా పెట్టాలి. ఎప్పుడైతే వాళ్ళకప్పుడు బైక్స్ ఇవ్వడం, ఆ వెహికల్ అనేది ప్రొవైడ్ చేయడం, సో వెహికల్ లైసెన్స్ లేకుండానే వాళ్ళకి బైక్ ఇచ్చి వాళ్ళు చేసేటువంటి ఈ యాక్సిడెంట్లకి వీళ్ళు కూడా ముఖ్య కారకులు అవుతున్నారు. సో దయచేసి దాన్ని నేర్చుకోవడం తప్పు కాదు, నేర్చుకునేంత వరకే ఉండాలి వెహికల్ డ్రైవింగ్ అనేది. సో లైసెన్స్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఎటువంటి వాహనం, అది 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ఏ రకమైన వాహనం కూడా ఇవ్వవద్దని చెప్పేసి పేరెంట్స్ అందరికీ ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. సో ఎటువంటి విషాదకరమైన సంఘటనలు జరగకుండా ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అందరూ కూడా బాగా జరుపుకుంటారని చెప్పేసి మనం చేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.